బీసీ బిల్లు నిజంగా అనివార్యమా లేకపోతే అవసరమా? చట్టబద్ధత లేదు. బంధువులను ప్రోత్సహిస్తున్న ఈశ్వరయ్య గారు ఏం చెప్తారు? రాజ్యాంగం ప్రకారం మా హక్కు అండి అది. మీరు ఆపడానికి మీరు పోయి ఎక్కడ ప్రభుత్వం ఉందో అక్కడ నిరసన తెలపండి. బంద్ అయినా కూడా అంబులెన్స్కి ఎక్సెప్షన్ ఇస్తాము. ఇమీడియట్ గా ముఖ్యమంత్రిని తీసేసి మీరు ముఖ్యమంత్రి కావాలంటారు అంతేనా? అరే ఎన్నికలను మేము వింటామండి. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దీనికి న్యాయ సూత్రాలని సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ అవగాహన, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన బట్టి ఆ జడ్జిమెంట్ వస్తుంది. కానీ అందరికీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నా. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్, ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే దాదాపుగా ఇది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి అంశమే, నలుగుతున్నటువంటి అంశమే నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక కామన్ మ్యాన్గా. కానీ ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం అనాలి, అర్థం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాను. టెక్నికల్గా తెలంగాణ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం వాడేటటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త ఎక్కువగా అంటే బీసీ పోరాటం అయితే అంటే అంతకుముందే చాలామంది పెద్దలు చెప్పారు. సో బీసీ ఉద్యమానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏం జరిగింది, గవర్నర్ గారి దగ్గర స్టేట్లో ఏం జరిగింది, లేకపోతే పార్లమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది, లేకపోతే రాష్ట్రపతి గారు 201 కింద ఏం చేశారు, అయితే తెలంగాణ ప్రభుత్వం మధ్య జీవో 9 అయితే ఒకటి విడుదల చేసింది, దానికి ఎందుకు చుక్కెదురైంది, మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎందుకు ఆగిపోయాయి అంటే లోకల్ ఎలక్షన్స్ స్థానిక ప్రభుత్వాలని అంటాం. సో ఇవన్నీ అంశాలు మన కూలంకుషంగా దీంట్లో చాలా చాలా సమస్యలు. అసలు బీసీ బిల్ ఏంది, మరి 50% కంటే ఎక్కువ ఇవ్వద్దు అన్నారు. కానీ రాజ్యాంగంలో నాకున్న అవగాహన ప్రకారం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇందిరాసాని లాంటి కేసులు ఏవో ఉన్నటువంటి ఆ తీర్పుల్లో ఉన్నాయనేది అంత మాత్రమే తెలుసు. నిజంగా ఈ బీసీ బిల్లు సాధ్యమా, అది అసలు ముఖ్యంగా అవసరమా, ఇలాంటి విషయాలను చర్చించేందుకు మనతో పాటు జస్టిస్ వి ఈశ్వరయ్య గారు, మీ అందరికీ సుపరిచితమే, పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు మీడియాను ఫాలో అయ్యే వారికి అయితే. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నేను మీ గురించి ఇంట్రడక్షన్ అయితే చెప్పాలనుకోలేదు, ఎందుకంటే మీడియా ఫాలో అయ్యే వాళ్ళకు, రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకు బీసీకి సంబంధించి ఏదైతే అంశం ఉందో మీరు మాట్లాడుతూనే ఉన్నారు మీడియాలో, అందరికీ తెలుసు. కాబట్టి నేను పెద్దగా ఇంట్రడక్షన్ మీకైతే అవసరం లేదనుకుంటున్నాను. రైట్ సార్, అంటే ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక కామన్ మ్యాన్గా నా ప్రశ్న ఏంటంటే అసలు బీసీ బిల్లు నిజంగా అనివార్యమా లేకపోతే అవసరమా, ఇది నిజంగా సాధ్యం కాదని చెప్పి ఒక కామన్ మ్యాన్గా నేను అంటున్నాను, మీరేం చెప్తారు? బీసీ బిల్లు అనేది పార్లమెంట్లో పెట్టాల్సిన విషయం. అది ఇది స్టేట్ పరిధిలో లేని విషయం. ఇది లోకల్ బాడీస్ 42% రిజర్వేషన్స్ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. రాష్ట్రంలో ఉన్న విద్యా ఉద్యోగాల గురించి 42% బీసీలకు ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్లో ఉన్న దాంట్లో ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. కానీ బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో చట్టసభలలో పెట్టాలంటే అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చేటువంటి అంశం అది. కాబట్టి మీరు బీసీ బిల్లు అంటే మీ అవగాహన ఏంటి, అది క్లారిఫై చేస్తే దాని మీద నేను రాజ్యాంగబద్ధంగా చెప్తాను. ఎస్ సార్, అంటే బీసీ బిల్లు అంటే జనరల్గా మాకు కామన్ మ్యాన్గా అర్థమైంది, ఈ పోరాటం నడుస్తుంది, ఈ రోజు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, ఇందులోనే 3-4 బీసీ నాయకులు అంటే పార్టీలు కూడా ఈ మధ్య పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. మాకే కన్ఫ్యూజన్ ఏంటంటే అది అర్థమైంది. ఆ బీసీ బిల్ అంటే ఇప్పుడు ఈ 42% జీవో 9 జీవో ఇచ్చేస్తే అది బీసీ బిల్ అని మీ అంటే స్టేట్లో బీసీ బిల్లు అనేది రాజ్యాంగబద్ధంగా మీరు అన్నట్టు షెడ్యూల్ 9 ఆ అంశాలు కూడా మనం మాట్లాడదాం. బీసీ బిల్ అంటే ఓన్లీ చట్టసభలతో కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా అనేది అర్థమైంది. కానీ ఈ బీసీ బిల్లు లేకపోతే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈరోజు ఏదైతే ధర్నా చేస్తున్నారో అసలు దేనికోసం అనేటువంటి అంశం కూడా వివరంగా లేదు మాకైతే. శ్రీనివాస్ గారు, నేను క్లారిఫై చేస్తా. ఇప్పుడు కామన్ మ్యాన్కు ఏంటి అంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థలలో బీసీలకు ఇస్తామన్నారు. ఎవరు? కాంగ్రెస్ అది ఎలక్షన్స్ కాకముందు. అట్లనే 42% ఉద్యోగాల్లో ఇస్తాము. తర్వాత ఎంబీసీకి కూడా సపరేట్ కేటగరైజేషన్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క చట్టసభలలో మేము అంటే లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇస్తాము. అట్లనే 1,00,000 కోట్లు 5 ఏళ్లల్లో
బీసీ సప్లాన్కి ఇచ్చి చేస్తామన్నారు. మండలకు ఒక స్కూల్ కట్టించి కేంద్రీయ విద్యాలయాలాగా సెంట్రల్ లా స్కూల్స్ లాగా ఇస్తామన్నారు. గురుకులాలు పెట్టి ఎన్నో ప్రామిసులు చేసిండు అక్కడ. అందులో ఒక ప్రామిస్ మాత్రమే 42% రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్ అండ్ విద్యా ఉద్యోగాలలో. ఆ విద్యా ఉద్యోగాలలో 42% ఇస్తామన్నారు, కానీ ఎట్లా ఇస్తామనేది వాళ్ళ దగ్గర ఏమాత్రం మనకు అవగాహన లేదు, ఐడియా లేదు. అది ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ నవంబర్లో జరిగి డిసెంబర్లో డిసెంబర్ 23 ఫామ్ చేసింది గవర్నమెంట్. డిసెంబరు అంటే దాదాపు ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. అయినాక కూడా అప్పుడు మనకి ఫిబ్రవరి వరకు అసలు జనగణన చేస్తాము, బీసీ రిజర్వేషన్స్ పెడదాము, ఈ బీసీ బిల్లు ఇక్కడ పెడదాము రిజర్వేషన్స్కి లోకల్ బాడీస్లో విద్యా ఉద్యోగాల్లో అనేది అసలు ఆ విషయమే 3 నెలల వరకు మర్చిపోయింది. 3 నెలలకు ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి అసెంబ్లీలో మేము బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి 6 నెలలు గడిపినారు. అంటే ఫిబ్రవరికి వెళ్ళి మళ్ళా ఆగస్టు వరకు 6 నెలలు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఒక ఓన్లీ పంచాయతీరాజ్ ప్రకారం బీసీలని ఓటర్స్ లిస్ట్ ప్రకారం గుర్తించి ఎంతమంది ఉన్నారో ఆ పర్సెంటేజీ వాళ్ళకి గుర్తించడానికి అప్పుడు ఓన్లీ ఏదైతే ఉందో 22% రిజర్వేషన్స్ ఉందో 23 కేసీఆర్ అమెండ్ చేసి దాని ప్రకారం ఎలక్షన్స్ పోదామని సిద్ధమైతే బీసీ సంఘాలు బీసీ వర్గాలని పెద్ద గగ్గోలు పెడితే అప్పుడు వాళ్ళు మనం బీసీ జనగణన చేస్తామని అక్టోబర్లో జీవో ఇచ్చినారు. కులగణన చేస్తామని ఏమని ఇచ్చినారు? ప్లానింగ్ కమిషన్కి ఈ బాధ్యత చెప్పినారు. అంతకంటే ముందేమో బీసీ కమిషన్ ద్వారా చేస్తామన్నారు. అది మానుకొని ప్లానింగ్ కమిషన్కి ఇచ్చి దానికి ఒక 1 మ్యాన్ కమిషన్ వేసినారు. 1 మ్యాన్ కమిషన్ వేసి బీసీ కులగన్న డాటా రాకముందే డెడికేటెడ్ కమిషన్ వేసి ఏం స్టడీ చేయాలని ఇచ్చిండ్రో ఏమో కానీ డెడికేటెడ్ కమిషన్ ఆయననే బోధ వెంకటేశ్వర 2గా ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఆయన కులగణన ఏ రకంగా చేసిండ్రు, డెడికేటెడ్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, దాని తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ కంచాయిలయ జస్టిస్ వారసిరెడ్డి గారు ఏమి ఇచ్చిండ్రు, అది ఎవ్వరికి ఈ యొక్క పబ్లిక్ డొమైన్లో పెట్టలే, ఎక్కడ పబ్లిక్ చేయకుండా వాళ్ళే చేసుకొని ఇంత పర్సెంటేజ్ ఉంది అని అనుకొని 56% ఉంది, అందులో ముస్లిమ్స్ 10% తీస్తే 46 బీసీ పర్సెంట్ ఉందని 42% బీసీలకి మొత్తానికి రిజర్వేషన్స్ కల్పించుదామని ఒక అవగాహనకు వచ్చింది. ఒక్కటి చెప్పండి సార్ ఈశ్వర గారు, మీరు అంటే న్యాయ కోవిదులు, మీరు మామూలు వ్యక్తి ఏం కాదు, మీకు జస్టిస్గా కావచ్చు లేకపోతే అడ్వకేట్గా కావచ్చు ఈ న్యాయానికి సంబంధించి ఎన్నో తీర్పులు కూడా మీరు ఇచ్చి ఉంటారు. నాకు చెప్పండి, అసలు అది ఏదైతే కమిషన్లు కావచ్చు లేకపోతే ఏదైతే ఈ బీసీకి సంబంధించో మీరు అన్నటువంటి జనగణన కులగణన, అసలు నేనైతే జనగణన అంట, కులగణన అని నేను అనలేను. సో కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది అది. సో ఇది చట్టబద్ధమైనటువంటి అంశమైనా, చట్టబద్ధంగానే జరిగిందంటారా జరగలేదంటారా? రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరైందంటారా కాదంటారా? ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు జనగణన అనేది సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం అది కులగణన అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. 1931 లాస్ట్ కులగణన. దాని తర్వాత కులగణన ఏ రాష్ట్రం ఎప్పుడు చేయాల, మండలి కూడా కులగణన చేయాల. అది మండల్ కమిషన్ సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఆర్టికల్ 340 ప్రకారము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా కాదు మతపరంగా కూడా కాదు, హిందూస్ అని ముస్లిమ్స్ బుద్ధిస్ట్ సిక్స్ అని కూడా కాదు, ఏ మతమైనా సోషల్లీ ఎడ్యుకేషనల్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మాత్రమే రిజర్వేషన్స్ కల్పించవచ్చు అనేది ఒక ఫస్ట్ మన 1951లో అంబేద్కర్ ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టికల్ 15(4) అది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. కాబట్టి వాళ్ళని గుర్తించింది ఫస్ట్ మండల్ కమిషన్. ఎప్పుడు 80లో 80లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే 90లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు.
సెంట్రల్ గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు, మేము బీసీ కులగణన చెయ్యము, రిజర్వేషన్స్ ఇచ్చే పాలసీ కాదు అని అన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రాలకి మీ పరిధిలో మీరు ఎంక్వైరీ చేసుకొని ఇవ్వచ్చు అన్నప్పుడు 62లో ప్రతి ఆయా రాష్ట్రాలు ఒక కమిషన్ చేసుకొని 72కి వెళ్ళి మనకు అనంతరామన్ కమిషన్ ద్వారా 72కి వెళ్ళి విద్యా ఉద్యోగాల్లో మన దగ్గర రిజర్వేషన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో మాత్రం 93కి వెళ్ళి వస్తుంది, కానీ విద్యలో మాత్రం 2007కి వెళ్ళి వస్తుంది. విద్యలో లేదు 93కి వెళ్ళి, ఓన్లీ 27% రిజర్వేషన్స్ ఓన్లీ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ఓన్లీ, నాట్ ఇన్ ది ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్కి ఎంత చిత్తశుద్ధి లేదు చూడండి. విద్య రాకుంటే ఉద్యోగం ఎట్లా ఇస్తారండి? ఫస్ట్ విద్యలు ఇవ్వాలి కదా రిజర్వేషన్స్. అది 2007లో సరే వాళ్ళు ఇచ్చిండ్రు, అప్పటి నుంచి వస్తున్నాయి అవి. కాబట్టి ఈ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఎందుకు అడుగుతున్నాము? మా దగ్గర డబ్బు లేదు కాబట్టి చదువుకోవడానికి, కూలీ నాలి చేసి బతికే వాళ్ళం కాబట్టి, బీసీలు అన్ని నానా చేతి వృత్తులు చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి, దేశాటన భిక్షాటన చేసి బతికే వాళ్ళు కాబట్టి, మాకు కూడా అందరికీ సమానమైన అవకాశాలు కల్పించండి మీరు. విద్య దీని గురించి ఒకసారి సమానమైన అవకాశాల గురించి మరి మీ జస్టిస్ గారితో మాట్లాడే ముందు అయితే అసలు చట్టబద్ధమైందా లేదని నా ప్రశ్న అడిగాను నేను సూటిగా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి ఏదైతే మూడు దఫాలుగా చేసింది, ఇది ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు కమిషన్ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, అది కమిటీ కావచ్చు, మీరు ఏ రకంగా అనుకోండి, దానికి కమిషన్ ఒకటి చేయలేదు అన్నారు. చట్టబద్ధత ఉందా లేదా అనేది నా ప్రశ్న. స్టేట్ అవే చెప్తా శ్రీనివాస్, చట్టబద్ధత ఉందా లేదా? ఫస్ట్ చట్టబద్ధత లేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఏ దానికి చట్టబద్ధత లేదు, ఎక్సెప్ట్ ఏదైతే 2 బిల్లులు పాస్ చేసినారో అది, ఈ విద్యా ఉద్యోగాలు ఒక బిల్లు, లోకల్ బాడీస్ ఒక బిల్లు, ఏదైతే సర్వే గురించి మాట్లాడుతున్నాం. సర్వే చట్టబద్ధత లేకపోయినా మేమేం చేస్తున్నామంటే ఏదో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కింద సమర్థించినా కూడా పోనీ ఈ బిల్లులు పాస్ చేయొచ్చు. ఈ బిల్లులు పాస్ చేసిండ్రు స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే మనం మొదట్లే మనం దాని అవరోధాలు కల్పించవద్దు. మేము అవరోధాలు కల్పించినా వినలే. మీరు ఆర్టికల్ 342A3 కింద ఒక చట్టాన్ని చేసి కులగణన చేయమని మేము అడిగినాం. ఓకే, ఎవరు చేయాలి? ఆర్టికల్ 342 కింద 2021లో పార్లమెంట్ అమెండ్ చేసింది రాజ్యాంగాన్ని. ఆర్టికల్ 342A 192 కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. 242A3 కిందనేమో 242A3 కింద రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్ ఇచ్చింది. ఒక మీరు చట్టం చేసుకొని సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఎంక్వైరీ చేసి గుర్తించి ఆ లిస్టుని మీ యొక్క అన్ని పర్పసెస్కు వాడుకోవస్తున్నారు. అంటే లోకల్ బాడీస్కు, ఎడ్యుకేషన్కు, ఎంప్లాయ్మెంట్కు, వెల్ఫేర్కు, అన్ని సంక్షేమ పథకాలకు మీరు వాడుకోవచ్చు అని అన్నది. ఎందుకంటే డేటా ఉంది కాబట్టి. కానీ ఆ రకమైన చట్టం చేయకుండా వీళ్ళు చేసినారు కాబట్టి దానికి కూడా చట్టబద్ధత లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. అందులో అసలు అది 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 చాలా అంటే లీగల్గా వ్యాలిడ్ కాకపోయినా మేము దానికి ఇప్పుడు మేము అప్పుడు విమర్శించినాం. కానీ ఇప్పుడు ఏదో ఒక నువ్వు బిల్లులు పాస్ చేసినావు కదా, ఆ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందడానికి నువ్వు ఏ రకమైన ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని ఆల్ పార్టీస్ డెలిగేషన్ ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి, లేకపోతే మొత్తం లోక్సభలో లేవనెత్తి, లోక్సభ రాజ్యసభలో. ఐశ్వర్య సార్, మీరు అంటే దీనికి సంబంధించి మాట్లాడే ముందు అంటే లీగల్ అంశాలు మీకు బాగా తెలుసుంటాయి, అవబోధన పట్టుంటారు, లేకుంటే మీరు ఈ స్థాయికి రారు. సో మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ఫ్రేమ్వర్క్, సో యూనియన్ గవర్నమెంట్కి అంటే కేంద్రానికి, అంటే కేంద్రం అనే పదం రాజ్యాంగంలో లేదు, నాకు ఐడియా ఉన్నంత వరకు మనం యూనియన్ గవర్నమెంట్ అంటాం. సో యూనియన్ గవర్నమెంట్కి ఉన్న అధికారం అది మీరు చెప్పారు. స్టేట్ గవర్నమెంట్కి ఉన్న అధికారం ఆర్టికల్ యాక్ట్ దాని ప్రకారం మీరేదైతే చెప్తున్నారో సో దాని ప్రకారం చేస్తే ఈ బిల్ పాస్ అయిపోద్ది అంటారా? సో స్టేట్లో మనం ఎలక్షన్స్, లోకల్ బాడీస్ జరుపుకోవచ్చు, అదేవిధంగా మీరు చెప్తున్న విద్యా ఉపాధి అవకాశాలు ఇచ్చుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు క్లారిటీ నాకు సార్. అది ఇప్పుడు ఇది అలా చేయలేదు అన్నారు కాబట్టి అది చేసి ఉంటే జరుగుద్ది అనేది లేదు. అది చేసి నెక్స్ట్ చెప్తాను. లేదు, అది చేసున్నా కూడా వీళ్ళు ఏదైతే 2 బిల్లులు పాస్ చేసినారో ఆ బిల్లులు కేంద్ర ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసి ఉభయ సభలలో పెట్టి అక్కడ ఆమోదింపజేసి రాష్ట్రపతిని
మీరు ఆమోద ముద్రానికి పంపినట్లయితే ఆవిడ రాష్ట్రపతి ఆమోదం మళ్ళీ 200, 201కి వెళ్ళాలి. లేదు అక్కర్లేదు. అవసరం లేదు. ఆర్టికల్ 31C కింద వీళ్ళు చట్టం చేసిండ్రు, వీళ్ళు బిల్లులు పాస్ చేసిండ్రు. రైట్. గవర్నరు అసెంట్ ఇచ్చిండు, క్లియర్ చేసిండు, కేంద్ర ప్రభుత్వానికి పంపిండ్రు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, వాళ్ళ క్వశ్చన్స్ కొన్ని అడిగినారు, వీళ్ళు ఆన్సర్స్ కూడా చెప్పినారు. కాబట్టి ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ దగ్గర ప్రెషర్ చేసి ప్రధానమంత్రిని ప్రెషర్ చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మన ముఖ్యమంత్రి ఏ రకమైన చిత్తశుద్ధి నాకు చూపించారు. ఒక్కటి చెప్పండి సార్, అంటే కామన్ మ్యాన్ ఇందాక నుంచి పదే అడుగుతున్నాను, మీరు అనుకోవద్దు. ఇది క్లారిటీ ఖచ్చితంగా నాలాంటి వాళ్ళకు, ఎంతమంది ప్రజలకు అర్థం కాని వాళ్ళకు అవసరం ఉంది. నేను ఏమంటున్నా అంటే అసలు తప్పు అనేది మీరు చెప్పినటువంటి ఏదైతే యాక్ట్ ఉందో, ఏదైతే ఆర్టికల్ ఉందో దాని ప్రకారం చేయొచ్చు. అంటే చేసినా కానీ అక్కడ పోవాలన్నారు. చేసినా కానీ అక్కడ పోవాలంటే అసలు వీళ్ళ తప్పిదం ఉందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి అది ఇష్టం లేదా, చేయాలని చేయట్లేదా, నిజానికి ఇది చట్టబద్ధత ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో చాలాసార్లు చాలా చర్చలు, కొన్ని వందల చర్చలు మీరు చేసి ఉంటారు. చాలా పెద్దవాళ్ళతో కూడా మీరు చర్చలు జరుపుంటారు, న్యాయకోవిలతో కూడా మాట్లాడుంటారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా సలహాదారులు ఇచ్చేవాళ్ళు మీలాంటి వారే ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, బ్యూరోక్రాట్లు ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. అండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఇవన్నీ ఏం తెలియకుండా ఉన్నదని మీరు అంటారా? అసలు ఏం చెప్తారు దీనిపైన? శ్రీనివాస్ గారు, మనం క్లారిటీకి డిబేట్ కావద్దు. మనకి అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాం సార్ మేము, కామన్ మ్యాన్ రోజు ఉద్యమం రోజు నడుస్తా ఉంది, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, ఏమన్యాయం జరిగింది, కన్ఫ్యూజన్. ఒక ఆయన వస్తాడు ఎంబీసీకి ఏం లేదా అంటాడు, ఒక ఆయన వస్తాడు ఈ ముస్లింలు ఇందులో ఎందుకు కలిపారంటారు, ఈ బీజేపీలు కాబట్టి ఇట్లా కలిపారు అంటారు. అసలు ఈ రకంగా అంత కన్ఫ్యూజన్ గురవుతున్నాం. చెప్తా శ్రీనివాస్, చిన్న క్వశ్చన్స్ అడుగు, నేను మీరు చెప్పండి దీని గురించి. చెప్తా. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉంది, కరెక్ట్. మనకు లోకల్ బాడీస్లలో రిజర్వేషన్స్ ఎప్పుడు వచ్చినాయి? 92 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత వచ్చినాయి. 94 పంచాయతీరాజ్ యాక్ట్లో 33%, మనకు 34% రిజర్వేషన్స్ ఉండే. అది రాజ్యాంగం అమెండ్ అయింది కాబట్టి మనం పంచాయతీరాజ్ అమెండ్ చేసుకొని 94కి వెళ్ళి 2017 వరకు మనం అనుభవించినాం, 34% అనుభవించాం. 2017లో ఈయన కేసీఆర్ 34% పెట్టకపోతే అది స్టే ఇచ్చింది. ఎందుకంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% లోకల్ బాడీస్లో కూడా దాటకూడదు అన్నాడు. ఓన్లీ ఎక్సెప్ట్ ట్రైబల్ ఏరియాస్లో తప్ప మిగతా దాంట్లో ఏం ఎక్సెప్షన్ లేదు అని అన్నాడు. అంతకంటే 1992లో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అది ఓన్లీ రిజర్వేషన్స్ ఇన్ ది ఎడ్యుకేషన్ వరకే, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యా ఉపాధి వరకే వచ్చి, విద్య కూడా లేదంట, ఓన్లీ రిజర్వేషన్సే ఉంది. రిజర్వేషన్స్ ఫర్ ద బీసీస్, 27% రిజర్వేషన్స్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, అంతవరకే. అది విద్యలో ఇవ్వలేదు అప్పటికి కూడా. అది సుప్రీంకోర్టులో మండల్ వర్సెస్ కమండల్ ఉద్యమం అయినాక సుప్రీంకోర్టులో పడి 92లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏమని చెప్పింది? ఈ ఉద్యోగాలలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27%, బీసీస్కి, ఎస్సీస్, ఎస్టీస్కి వాళ్ళకు జనాభా ప్రాతిపదిక మీదుగా 50% దాటకూడదు. ఎక్సెప్ట్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ ట్రైబల్ ఏరియాస్లలో, ఫార్ ఫ్లంగ్ ఏరియాస్లలో, పెద్ద మౌంటైన్స్ మీద వాళ్ళ ప్రత్యేక జీవన శైలిని బట్టి ఇవ్వచ్చు అని అన్నది, కొంచెం సడలించవచ్చు అన్నది ప్రత్యేక పరిస్థితులలో. ఆ జడ్జిమెంట్ 50% లిమిట్, అప్పర్ సీలింగ్ లిమిట్ ఉందో అది లోకల్ బాడీస్లలో కూడా వర్తిస్తుంది అని 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పింది. 5 ధర్మాసనం, 5 న్యాయమూర్తులది. ఆ 2 జడ్జిమెంట్లు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలపైన, కోర్టులపైన శిరోధార్యం. అది వాటికి అధిగమించి చట్టాలు చేయలేవు. ఇంకే ఏ కోర్టు కూడా తీర్పు చెప్పలేదు. అంటే ఇప్పుడు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు తమిళనాడు ఎక్సెప్షన్ అండి. తమిళనాడు ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం వచ్చే వరకల్లా 9th షెడ్యూల్లో కలుపుకున్నారు వాళ్ళు. 9th షెడ్యూల్లో కలిపితే ఏ జడ్జిమెంట్స్ ఉన్నా అది ఓవర్ రూల్ చేసి, ఓవర్కమ్ చేసి, మనం రాజ్యాంగం ప్రకారం జడ్జిమెంట్లని అధిగమించి మనం చట్టం చేసుకోవచ్చు. ఆ రకమైన చట్టము తమిళనాడు గవర్నమెంట్ ఆర్టికల్ 31C కింద ఒక చట్టం చేసి కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపజేసుకొని ఉభయ సభలు అప్రూవ్ చేసి రాష్ట్రపతి ఆమోదం పొందింది. కాబట్టి దానికి ఆర్టికల్ 31B కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వచ్చింది. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్.
ఆ అటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేంత వరకు వీళ్ళకు ఎన్ని గిమ్మికులు అన్నా, ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్నిసార్లు పంచాయతీరాజ్ యాక్ట్ ఎమెండ్ చేసుకున్నా కూడా అది నిలవదు కోర్టులో. అది అవును సరే, కరెక్ట్గా చెప్పారు సార్. మీరు ఇందాక నుంచి ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా నాకు ఇదే చెప్పారు. స్టార్టింగ్లో ఏం చెప్పారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, వాళ్ళు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో చేయట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏం లేదు కదా సార్. నేను పార్టీ గురించి మాట్లాడలే. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎక్కడో చెప్పాడు, లేకపోతే ఈయన మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, లేకపోతే మినిస్టర్లు చెప్పారు, క్యాబినెట్ మినిస్టర్ చెప్పారు, లేకపోతే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే చెప్పిండు, ఏదైనా కానివ్వండి. శ్రీనివాస్, మీరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కాదు చెప్పేది ఏం సంబంధం ఉండదని అడుగుతున్నా. కాంగ్రెస్ పోరాడుతున్నారు. ఎందుకంటే మీరు చూడండి, ముఖ్యమంత్రి సార్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పోరాటం, మొన్న రీసెంట్ గా బీసీ బంద్లో కూడా ఆయన పాల్గొన్నారు, మా టీవీలో కూడా వచ్చారు. అదే విచిత్రమైన వీళ్ళందరూ జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారంటారు. ఈశ్వరయ్య గారు ఒక జస్టిస్ గా మీకున్న అపారమైనటువంటి అనుభవంతో ఏం చెప్తారు? నేను జనాలని, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది ఉద్యమకారులు పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఆ పిచ్చిని వదిలించి నిజం చెప్పడానికి, సత్యం చెప్పడానికి, న్యాయ సూత్రాలు చెప్పడానికి మేము బయలుదేరినాం. అది కాబట్టి వాళ్ళు పిచ్చి, మీరు అన్నట్లు కరెక్ట్. ఇప్పుడు చేస్తున్నారా అని అంటున్నాను. మీరు చెప్పాలా, మీరు చేస్తున్నారా నేను చేస్తున్నారు అని చెప్తున్నాను. నేనేమంటున్నా, వారు పోరాటం చేస్తున్నారు కదా, మీరు ఎందుకు అంటున్నారు? పోరాటం ఎవరి మీద అండి? హైకోర్టు మీద. నా పోరాటం దేని మీద చేయాలంటారు? 9th షెడ్యూల్లో కలపడానికి పోరాటం చేయాలి. 9th షెడ్యూల్ కలపడానికి 2 బిల్లులు పాస్ అయినాయి కదా ఉభయ సభల్లో. ఇక్కడ గవర్నర్ ఆమోద పొందింది కదా, కేంద్ర ప్రభుత్వం పొందింది కదా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో పెండింగ్ ఉన్నాయి కదా బిల్లులు. ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం? యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసి ఉభయ సభల్లో పెట్టి అవి ఓకే అనిపించుకొని రాష్ట్రపతికి పంపాలంటే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది, 4 సార్లు ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని రిజల్యూషన్స్ పాస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, ముఖ్యమంత్రి బ్రాహ్మణం అయినా కూడా, ప్రధానమంత్రి బ్రాహ్మణ అయినా కూడా, రాష్ట్రపతి బ్రాహ్మణ అయినా కూడా మెడలు ఉంచి వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళు బంద్ అంటే మొత్తం చీమ కూడా రోడ్డు మీద జొర్రలేదు, సైకిల్ కూడా నడవలేదు. అటువంటి బంద్ చేసి మొత్తం దిగ్బంధించి చేసుకున్నారు వాళ్ళది. ఆ రకమైన ప్రయత్నం ఇక్కడ ఏమైందండి? కాంగ్రెస్ బీజేపీని తప్పుపట్టడం, బీఆర్ఎస్ ఒక్కొక్కరిని తప్పుపట్టడం, 3 పార్టీలకు చిత్తశుద్ధి లేకుండా కొట్లాడడం అనేది ప్రజలని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించడానికి, ఎవరి పబ్బం వాళ్ళు గడపడానికి. బంధువులను ప్రోత్సహిస్తున్న ఈశ్వరయ్య గారు ఏం చెప్తారు? బంధువులను ప్రోత్సహిస్తున్న ఈశ్వరయ్య గారు అని అంటున్నారు. రాజ్యాంగం ప్రకారం మా హక్కు అండి అది. నిరసన మా హక్కు కాదు, అందరూ. అవును, నిరసన తెలపడం ఓకే, బంధువులు రాస్తారోకులు ఇవన్నీ కరెక్ట్ అంటే ఇప్పుడు మనకు ధర్నా చేయడం వేరు, ధర్నా చౌకులో చేయడం వేరు. ధర్నా చౌకులో చేయడం వేరు. రాజ్యాంగ ప్రకారంగా అహింసాయుతంగా నల్ల బ్యాడ్జీ ధరించి సహాయనీకు నిరాకరణ ఎట్లయితే మనం స్వాతంత్రంలో పోరాటం ఎట్లా పోరాడినామో, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన, అప్పుడు స్వాతంత్రం రాకుండా మనకి హక్కులు లేవు, ఫండమెంటల్ రైట్స్ లేవు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఇవన్నీ అసోసియేషన్లు కలుపుకొని ఒక ఇప్పుడు ఇంత హక్కులు లేవు మనకు. ప్రాథమిక ఇట్స్ మై ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ని ప్రజల ఆస్తిని ధ్వంసం చేయకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులను ధ్వంసం చేయకుండా, శాంతియుతంగా రైల్వే లైన్ల మీద పండుకోవచ్చు, రోడ్ల మీద పండుకోవచ్చు, మొత్తం దిగ్బంధించవచ్చు మన నిరసన తెలపడానికి. కానీ మేము గవర్నమెంట్ ప్రాపర్టీని ఏ రకమైన ధ్వంసం లేకుండా శాంతియుతంగా చేస్తాం మేము. బంధు మాకు రైట్ హక్కు అది. ఎగ్జాక్ట్లీ సార్. నేనేం చెప్తున్నా అంటే, నేను అర్జెంటుగా హాస్పిటల్ పోవాలా, మీరు ఇప్పుడు ఈ ట్రాఫిక్లో జామ్ అయింది, ఎటు పోలేని పరిస్థితుల్లో మీకు సంబంధించి ఈ పోరాటం కోసం మీ నాయకులు కొద్దిసేపు మీ జస్టిస్ పక్కన పెడితే దీనికోసం పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను బీసీజేఏసీ నాయకులైనా మాట్లాడతాను నేను మిమ్మల్ని. ఇది తప్పని నేను చెప్తాను, నాకు నచ్చదు సార్. నన్ను సార్ మీరు ఆపడానికి, మీరు పోయి ఎక్కడ ప్రభుత్వం ఉందో అక్కడ నిరసన తెలపండి, ఎక్కడ చట్టసభల్లో పోరాడతారో ఆ ఎంపీల దగ్గరికి వెళ్ళండి, ఆ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇంటి ముందు నిరసన తెలపండి. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఈ బంద్ అయినా కూడా అంబులెన్స్ కి ఎక్సెప్షన్ ఇస్తాము, అంబులెన్స్ వెళ్ళొచ్చు. చెప్పండి హైదరాబాద్ లో సాధ్యమైన. నేను చెప్పేది మిగతాది మీరు సరిగ్గా క్వశ్చన్స్ అడిగినారు. ఇది సాధ్యం చేసుకోవడానికి
అన్ని పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఉమ్, కేంద్ర భూములకు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వాళ్ళని విన్నపించుకొని ఉమ్, రాష్ట్రాన్ని మేము నడపలేము, కేంద్ర రాష్ట్ర సంస్థలు రాష్ట్రంలో పనిచేయవిగా ఉమ్, మొత్తం బంద్ అయిపోతాయి ఇవన్నీ. ఉమ్, కాబట్టి మీకు వచ్చే జిఎస్టీలు గీసీలు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు మీకు నష్టమవుతారు, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం నడవది. ఉమ్, కాబట్టి మా ప్రజల మనోభావాన్ని మన్నించి ఉమ్, ఇది 9th షెడ్యూల్ పెట్టాలని మన ప్రధానమంత్రిని వేడుకొని ఉమ్, పార్లమెంట్లో 235 ఇండియా గఠబంధన్కు ఎంపీస్ ఉన్నారు, ఉమ్, కాంగ్రెస్కి ఒకదానికే 100 పైచీలకు ఉన్నారు. ఉమ్, వీళ్ళందరూ పార్లమెంట్లు మొత్తం దద్దరింపలు చేసి ఉమ్. అప్పుడు ఉభయ సభలను ఆమోదించుకొని రాష్ట్రపతి ఆమోదం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఎవరు ఇక్కడ ఉన్న 3 పార్టీలు కానీ బీసీ సంఘాలు కానీ అసలు నాకు అర్థం అది మాట్లాడుకుంటా 9th షెడ్యూల్ మాట్లాడుకుంటా 9th జీవో గురించి కొట్లాడము, కోట్లని తప్పుపట్టడము, మాయాసంటులను తప్పుపట్టడం, ఎంత ప్రజల్ని వక్ర మార్గంలో సార్ పట్టించడం. దీనికి సంబంధించి మీరు మంచి గుర్తు చేశారు సార్. జీవో నెంబర్ 9 అంటే రీసెంట్గానే దీనిపైన కూడా మళ్ళీ ఇలాంటి బీసీ సంఘాలే కృష్ణయ్య గారు అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ మధ్య బంద్కి అయితే పిలిపించారు, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంట్లో. జాజులు చాలామంది ఏదో టీం ఉంది, సరే ఆ పేర్లు ఇప్పుడు అప్రస్తుతం. సో మొత్తం మీద అయితే అది కూడా బీసీ సంఘమే. సో నేనేమంటున్నానంటే ఈ జీవో నెంబర్ 9కి సంబంధించి మాధవరెడ్డి గారు అని చెప్పి ఒక పిల్లు వేయడం జరిగింది. సరే మీరు పిల్లు అంటారా, పిటిషన్ అంటారా, కంప్లైంట్ అంటారా, ఏమనండి, మొత్తం మీద ఇది 50% కంటే ఎక్కువ మించొద్దు అని పిల్లు వేస్తే ఆ పిల్లు వల్ల ఏదో ఆగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు జీవో నెంబర్ 9 అనే దానికి కూడా చట్టబద్ధత ఉందా లేదా, ఒక జస్టిస్గా చెప్తాను. నేను రామచంద్ర నేను ఎంత క్లియర్గా చెప్పిన 50% దాటేటువంటి ఏ చట్టం చేసినా చెల్లది. షెడ్యూల్ 9 కాకుండా షెడ్యూల్ 9 కాకుండా మనకు బీహార్ రాష్ట్రంలో ఒక చట్టం చేసింది, కులగరణ చేసి పబ్లిష్ చేసి నోటిఫై చేసి ఒక సమగ్రమైన చట్టాన్ని చేస్తేనే దాన్ని 55 ఇది రాజ్యాంగ సూత్రాల జడ్జిమెంట్స్కి వ్యతిరేకం ఉందని స్టే ఇచ్చింది సుప్రీంకోర్టులో కూడా. అది కొట్టేసిండ్రు, యాక్ట్ కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వాల. నేను కూడా వేసాను బీహార్ ఆ జడ్జిమెంట్ మీద. అది తర్వాత ఈడబ్ల్యూఎస్ కేసు వేశాను నేను. అది అవన్నీ తర్వాత చెప్పుదాము. కాబట్టి నువ్వు పంచాయతీ రాజ్ యాక్ట్ ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసుకున్నా, ఎన్ని జీవోలు ఇచ్చినా, ఈ గవర్నర్ ప్రతిదానికి ఎసెంట్ ఇచ్చినా కూడా అవి చెల్లయి అని పదే పదే చెప్తున్నాను నేను. రైట్, అయినా కానీ వీళ్ళు ఊరుకోవట్లేదు. రైట్, ఎస్ సార్. దీనికి ముందు అంటే మీకు తెలుసు, సో కొద్దిసేపు కాంగ్రెస్ పక్కన పెడితే బీజేపీ అధ్యక్షుల వారు కరెక్ట్గా నాకు తెలిసి ఒక 3 months అనుకుంటా ఆయన అధ్యక్షులు అయ్యే నెక్స్ట్ 2nd డే 3rd డే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేనే చేశాను అది. రామచంద్రరావు గారు నాకు తెలిసి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి ఉంటారు. దాంట్లో ఆయన లాయర్, సీనియర్ లాయర్, ఆయన జిల్లావాడు, నాకు అడ్వకేట్. అదే ఆయన సూర్య పక్కన కోదాడు. ఎస్, ఐడియా ఉంది నాకు. సో నేనేం చెప్తున్నానంటే ఆయన కూడా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావన వచ్చింది. సరే ఆయన బీజేపీ అధ్యక్ష పదవి అది ఇది రాజకీయ అంశాలు ప్రజలకు ఏం చేస్తారు, పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు పబ్లిక్ క్వశ్చన్లు అడతా, వేరే నాకు అనవసరం అసలు, ఎందుకంటే అప్రస్తుతం పనికిరావు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆయన కూడా ఒక మాట నాకేం చెప్తారంటే, ఏంటి సార్ ఇది పాస్ అవుద్దా కాదంటారా, ఏం చెప్తారు, బీజేపీ అసలు సపోర్ట్ చేయట్లేదు, అన్యాయం చేస్తుంది, అక్రమం చేస్తుంది, బీసీని ప్రెసిడెంట్గా చేయలేదు, మిమ్మల్ని ప్రెసిడెంట్ చేశారంటే అట్లయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీఎం రిజైన్ చేసి బీసీకి ఒక సీఎం ఇవ్వచ్చు. రెండోది ఇది ఎవరైతే ఉన్నారో మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి, ఖచ్చితంగా ఇది పాస్ కాదని చెప్పారు నాకు స్ట్రైట్గా. ఇప్పటికే ఇంటర్వ్యూ దీంతో పాటు ప్లే చేయమంటే చేస్తాను నేను ఇదే ఇంటర్వ్యూలో. అంటే ఆయనకు అవగాహన లేదా, ఆయన లాయర్ కాదా, అడ్వకేట్ కాదా, లేకపోతే ఒక బీజేపీ అధ్యక్షులుగా మాట్లాడారా, ఏం మాట్లాడని ఈశ్వరయ్య గారు ఏం చెప్తారు చెప్పండి. ఆయన హైకోర్టులో డిజిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్, నేను ఒక న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ దానికన్నా ముందు మీరైతే అడ్వకేట్ 22 సంవత్సరాలు, నేషనల్ ప్రాక్టివ్ వెరీ యాక్టివ్ ప్రాక్టీస్ నుండి 69,000 దాదాపు ఎన్ని కేసు 1,000 లక్షల కోట్లు. తర్వాత ఇప్పుడు సరే ఆయన ప్రాక్టీస్ చేసినాడు, సీనియర్ అడ్వకేట్ కూడా బిరుదు ఇచ్చినాం, నేను కమిటీలో ఉన్నప్పుడు ఇచ్చినాం ఆయన కూడా. అది తర్వాత నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో. దాని తర్వాత ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని, సోషల్ రెవల్యూషన్ అలయన్స్ అని కన్వీనర్ నేను. అది భారతదేశం అంతా ఉన్న అవగాహన చేసుకున్న వ్యక్తిని నేను. రాజ్యాంగం క్షుణ్ణంగా జీర్ణింపు చేసుకున్న వ్యక్తిని, అవపోసన చేసుకున్న వ్యక్తిని. ఇది అందుకే అడిగా ఈ ప్రశ్న. ఆయన రామచంద్రరావు గారు ఆయనకు బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తి. బ్రాహ్మణ్ బనియా క్షత్రియ అంటే B2K2 అని అంటాం. అంటే బ్రాహ్మణ్ బనియా
కాయస్థ్ ఇది బ్రాహ్మణ్ బనియా B2 K2 అంటే కాయస్థ్ కత్రే, బ్రాహ్మణ్ బనియా సవర్ణులు అంటే అగ్రకులాల వాళ్ళు. వీళ్ళు ఈ దేశాన్ని యొక్క అభివృద్ధి చెందకుండా నిరోధించినటువంటి యొక్క మనువాది సిద్ధాంతాలు నిరోధించారా, నాశనం చేసిరా? నాశనం చేసిండ్రు కూడా. తర్వాత ఈ రకంగా బడుగు బలైన వర్గాలకి ప్రజాస్వామ్యంలో పాలు పంచుకునే స్థితిని కల్పించకుండా ఒక భావజాలాన్ని ఒక 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 మతోన్మాద విధానంలో వీళ్ళు భావజాలాన్ని పెంచినటువంటి వ్యక్తులు వీళ్ళు. RSS ట్రైన్డ్ పర్సన్స్ వీళ్ళది. కాబట్టి వాళ్ళు సామాజిక న్యాయానికి ఎప్పుడు సత్యంగా ఈశ్వర గారు లెఫ్టా? నేను లెఫ్ట్ కాదు, నేను మీరు గవర్నమెంట్ కి సంబంధించి పదవులు లేరు కాబట్టి స్ట్రైట్ గా మాట్లాడచ్చు. స్ట్రైట్ గా మాట్లాడు. మాలాంటి కామన్ మ్యాన్ కి, ఎందుకంటే మీకున్న అపారమైన నుంచి సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, ప్రేక్షకులు కూడా అదే ఇద్దాం అనుకుంటున్నాం. నేను లెఫ్టిస్ట్ని కాదు, రైటిస్ట్ని కాదు, నేను రాజ్యాంగవాదిని, నేను అంబేద్కర్ని, నేను పూలే భావజాలంతో నడిచేవాడిని. కాబట్టి మా యొక్క ఐకాన్స్ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, తర్వాత కాన్సీరాము చేసినాడు, పెరియార్ రామస్వామి చేసినాడు, నారాయణ గురు చేసినారు. వీళ్ళు మాకు ఐకాన్స్లు. కానీ లిబరల్ ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తిగా మేము భావించవచ్చా? ఏం చెప్తారంటే లిబరల్ ఐడియాస్ చేస్తున్నారు, ఆల్రెడీ పోరాటంలో ఉన్నారు. అవును, ఎందుకంటే నిన్న ఒక మీటింగ్ అయితే మీరు పెట్టారు, చిరంజీవి గారు కావచ్చు, మీరు కావచ్చు, విశాఖధరుణ్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నాకు తెలుసు వీళ్ళు. సో నేనేమంటున్నా అంటే ఎట్లా చూడొచ్చు అంటారు మిమ్మల్ని? అసలు ఈ భావజాలం ఏంది మరి? కొన్ని కొత్త భావజాలం నేను సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను రాజ్యాంగవాదిని, నేను ప్రజల మనిషిని, నేను ఒక న్యాయమూర్తి లాగానే వ్యవహరిస్తా. కానీ లేకపోతే నాకు ఏదో ఇట్స్ ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, అది ఐఎమ్ నాట్ ఏ పొల్యూటెడ్ మ్యాన్. నాకు ఒక క్లీన్ రికార్డ్ ఉన్నది, నాకు క్లీన్ హిస్టరీ ఉన్నది. అది కాబట్టి నేను ప్రజలకు సరైన మార్గం చూపించి, ప్రజలను ఒక సరైన మార్గం, ఒక బాట చూపించి, ఈ బాటలో వెళ్తే మీరు బాగుపడతారు, మీకు రాజ్యాధికారం వస్తుంది. మనకు అంబేద్కర్ చెప్పినట్లు మన ఓటు మనకి వేసుకుంటే మనకి ఎవ్వరికి ఏ రిజర్వేషన్స్ అక్కర్లేదు, మనమే రిజర్వేషన్ ఇచ్చే స్థితికి వెళ్తాము. కాబట్టి ఇన్నేళ్ళు మన ఓట్లు కొని వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అందుకనే నేను మన శపథం చేసినాను, నా ఓటు నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడి నుంచి, ఇదివరకు వేసుకున్నాను కానీ ఇక్కడి నుంచి నేను ఏ ఆధిపత్య కులానికి వెయ్యను. ఏ పార్టీలో ఉన్నా కూడా నా యొక్క బీసీకే నా ఓటు బడుగు వర్గాల వారికే వేసుకుంటాను నేను శపథం చేస్తున్నాం. అది మేము కంప్లీట్గా ఈ భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం ఊరు జనజనానికి. కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరు మభ్యపెట్టినా, ఎవరు లూర్స్ చేసినా, ఎవరు టెంప్టేషన్ చేసినా, ఏమిచ్చినా, రోజు మాంసం తినిపించినా, బీరు దాపించినా, బిర్యానీ తినిపించినా తింటారు. కానీ ఓట్లు మాత్రం వాళ్ళకి వేయరు ఇప్పటి నుంచి, మా ఉద్యమం తర్వాత. అంటే ఈశ్వరయ్య గారు ఒక జస్టిస్ అయి ఉండి, నిజంగా చెప్పాలంటే మీరు చదివిన పుస్తకంలో పావు కథగా ఒక ఏమంటారు, ఇక నాకు అర్థం కాల 1% పుస్తకాలు కూడా నేను చదవలే. మీరు చదివినటువంటి పుస్తకాలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఎలక్షన్ కమిషను ఇంత వ్యవస్థ ఇంత ఉండంగా కూడా ఓట్లకి డబ్బులు ఇస్తున్నారా లేదా డబ్బులు తీసుకుంటున్నారా? ఏదైనా అనొచ్చు కదా. సో నిజంగా చెప్పండి, అంటే డబ్బులు తీసుకునే ఇప్పటిదాకా కూడా మన రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఇట్లా పనిచేస్తూ ఉన్నాయంటారా? జనాలు ఓట్లు అట్లా వేసిన జనాలు తప్పంటారా, లేకపోతే నాయకులు తప్పంటారా? ఏం చెప్తారు మీరు అసలు? ఇప్పుడు ఎవడబ్బా సొమ్మండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సంపాదించారు? ఇప్పుడు ముఖ్యంగా అది కాదు, అంటే తీసుకుంటున్నారు ఇస్తున్నారు అనే విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే శ్రీనివాస్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా. వాళ్ళకు ఏదైతే మా డబ్బు మమ్మల్ని పీడించి ఏదైతే సంపాదించుకున్నారో ఆ డబ్బు మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఓటు వేస్తే పాపం తగ్గుతుంది మీకు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే పెట్టుద్దో, సపోజ్ ఇప్పుడు బాబు ఈ నియోజకవర్గానికి మీరు సంబంధించి మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా ఒక 25 లక్షలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇచ్చిన తర్వాత కూడా అంతకు మించి 2 కోట్లు 3 కోట్లు లేదా 50 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు పెడుతున్నారు, 50 కోట్లు పెడుతున్నారు. దీని మీద ఈశ్వరయ్య గారు ఎందుకని పోరాటం చేయలేదంటారు? ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేస్తే డబ్బుల ప్రమేయం లేకుండా రాజకీయ అధికారాన్ని చేపక్కించుకునే స్థితికి వెతకాలనేది మా పోరాటం. సూపర్ సార్, మీరు బాగా చెప్పారు. దీనికి సంబంధించి ఒక కామన్ మ్యాన్గా నాది ఇంకో ప్రశ్న ఉంది. అసలు ఇదంతా ఎమ్మెల్యేలు ఇదంతా చేసేవాళ్ళు ఒక బీసీ వ్యక్తులే డైరెక్ట్గా సీఎంని ఎన్నుకున్నట్టు విధానం కోసం మీరు పోరాటం చేయొచ్చు కదా. ఇది కొంచెం సాధ్యం కదా. వీటన్నిటికంటే ఎవరైనా సీఎం కావచ్చు, డైరెక్ట్ ఎలక్షన్ పెడితే ఎమ్మెల్యేలు కొనుడు అమ్ముడు ఇది జరగదు కదా. ఒక బీసీనే ముఖ్యమంత్రి కావచ్చుగా, అధికారాన్ని చలాయించవచ్చుగా. అది రాజ్యాంగ సవరణ జరగాలి. ఎందుకంటే ప్రధానమంత్రిని కానీ లేకపోతే
ఈ ఈ ఉన్న Yes, వ్యవస్థలో ముఖ్యమంత్రిని కానీ డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుని మంచిది సిద్ధాంతం అంటారా ఏం చెప్తారు? లేదు. అది రాజ్యాంగ సవరణ జరగాల, అట్లా జరగలేదు. జరగాలంటారా జరగొద్దంటారా ఏం చెప్తారు ఈశ్వరయ్య గారు? రాజ్యాంగ సవరణ జరిగితే మంచిది. అట్లా డైరెక్ట్ ఇప్పుడు మనం ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు కదా. అటువంటి ఇప్పుడు అమెరికాలో ఎట్లయితే ఉందో అట్లా ఇక్కడ డైరెక్ట్గా సీఎంని ఎన్నుకునే రాజ్యాంగ సవరణ జరిగితే చాలా మంచిది. అది అప్పుడు తెలిసి వస్తుంది 15% అగ్రకులాల వారికి. 15%, 20% కాకుండా ఇప్పుడు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మీరు చెప్తున్నటువంటి ఓసీ కావచ్చు లేదా ఎఫ్సీ ఖచ్చితంగా అటువంటి చట్టం వస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలనే ముఖ్యమంత్రి అవుతాడు. అవుతారా లేదా అనేది ఖచ్చితంగా అవుతారండి. 85-90 మంచిది. అది అటువంటి చట్టం వస్తే చాలా మంచిది. దానికోసం ఈశ్వరయ్య గారు కావచ్చు అండ్ కమిటీ కావచ్చు లేదా ఇప్పుడున్న మేము అంచెలు చేయొచ్చు కానీ కామన్ మైన్ అయినా పర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంచెలు ఇప్పుడు జన జాగృతి అయ్యేంత వరకు, జనానికి అవేర్నెస్ తెప్పించేంత వరకు, జనానికి వాళ్ళ యొక్క అధికారాలు, వాళ్ళ యొక్క రాజ్యాంగ ఏముంది ఫండమెంటల్ రైట్స్, తర్వాత ప్రాథమిక సూత్రాలు ఇవి అవేర్ చేసేంత వరకు, వాళ్ళు సెన్సిటైజ్ చేసేంత వరకు ఉద్యమం ఆ లెవెల్ ఉద్యమం లేవదు అది. కాబట్టి ఇప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేసేది ఓన్లీ 9th షెడ్యూల్. తర్వాత మా ఓటు మేము వేసుకొని మేము డైరెక్ట్ ఎలక్షన్స్, ముఖ్యమంత్రికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాకపోయినా అంతవరకు మేము యొక్క ప్రజాస్వామ్యంగా మా ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిస్తే ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాంగ పరిధిలోనే మేము పోరాడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి సార్. సరే, మళ్ళీ ఈ టాపిక్ వచ్చే ముందు ఒక్క నిమిషం. ఈ జెడ్పీటీసీకి సంబంధించి, ఎంపీటీసీకి సంబంధించి ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు చాలా టీవీల్లో కూడా నేను అంటే అప్పుడు తెలుగు మీడియా మీరు ఏమని అనుకోండి చాలా తక్కువ చూస్తాను. నేను ఎందుకు చూస్తా అనేది ఇక నేను ఇప్పుడు కొంత మీడియా ముందు చెప్తే నువ్వు ఎందుకు చేస్తున్నారా అంటారు వీడియోలు. సో పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎవరేం చెప్తారో అర్థమవుతుంది అసలు. ఈ అర్థమైంది మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధంగానా లేకపోతే చట్టబద్ధంగానా, నిజంగా మన కాన్స్టిట్యూషన్లో ఇది ఉందా లేదా. ఒక ఆయన వచ్చారు మొన్న, ఏం చెప్పారంటే మన రాజ్యాంగంలో అదే లైవ్ ఇంటరాక్షన్లోనే మన రాజ్యాంగంలో మాధవరెడ్డి గారే చెప్పారు పట్టండి పిల్లేసి నేను మన రాజ్యాంగంలో 50% కంటే మించి ఇవ్వద్దండి. ఎక్కడుందండి నీ బుక్ చదివాను, లేదండి బుక్ చదివాను ఎక్కడుందండి అన్నాను. అంటే మనకి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని రాజ్యాంగబద్ధంగానే దాన్ని కూడా మనం కాన్స్టిట్యూషన్ పరంగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిజమా? ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ 50% దాటకూడదని నేను లేదు. ఎస్సీ ఎస్టీలకి జనాభా ఉంది, ఇప్పుడు 50% దాటింది కదా. ఇప్పుడు వాళ్ళకు అరుణాచల్ప్రదేశ్లో 80% ఉన్నాయి రిజర్వేషన్స్ ఎస్టీలకి. అది కాబట్టి వాళ్ళకు 50% దాటొచ్చు వాళ్ళకి. కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు కలిపి 50% మిగతా రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కువ లేని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలకి ఒక రాష్ట్రంలో మన దగ్గర 27% ఉంది సెంట్రల్లో, ఒక రాష్ట్రంలో 12% ఉంది, ఇంకో రాష్ట్రంలో 6% ఉంది, ఒక రాష్ట్రంలో 18% ఉంది. సో దేర్ ఫోర్ బీసీ ఎస్సీ ఎస్టీలో 50 - ఎస్సీ + ఎస్టీ పొంగ ఎంత ఉంటుందో అంతవరకు బీసీలకు వస్తాయి. అంతే. ఒక్కటి చెప్పండి ఈశ్వరయ్య గారు, దాదాపుగా మాట్లాడుకుందాం 80 సంవత్సరాలు ఇక దాటింది అనుకోరాదు. ఏముంది 79 ఈ లెక్కలు ఎందుకు 80 అనుకుందాం రౌండ్ ఫిగర్. 80 సంవత్సరాలు అయినా సరే కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది మనం ఏం మాట్లాడుకునే స్థితిలో అంటే మీ ముందు అసలు ఇది. ఎందుకంటే మీరు పెద్దవారు, చదువుకున్నవారు, ఒక హోదా నుంచి వచ్చినవారు. జస్టిస్ అంటే మామూలు విషయం కాదు. అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం సార్ అంటే మనం మాట్లాడాల్సింది యాక్చువల్గా ఎడ్యుకేషను, హెల్త్, వ్యవసాయము, రూల్ ఆఫ్ లా ఇట్లాంటివి మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ కులం ఇది ఎంబీసీయా బీసీయా, ఇది బీసీ కాదు, దీంట్లో అయితే కాపులు కొంతమంది దీంట్లోకి రారు అని చెప్పి కొంతమంది, లేకపోతే వీళ్ళు 300 కాపు కాబట్టి దీంట్లోకి రారు అని చెప్పి ప్రపంచం మొత్తం వ్యవస్థలో మీకు చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది. సో మా టీవీ కోసం మరోసారి నేను అసలు అడగాలనుకున్నా. ఎందుకంటే నాకు అర్థం ప్రపంచంలో ఎక్కడ కూడా సరే 1-2 దేశాలు ఉన్నా కానీ ఇంత దారుణంగా ఉండదు. నా స్ట్రైట్ స్టేట్మెంట్ ఏంటంటే మతాల కన్నా కుల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైందని కామన్ మ్యాన్గా నా స్టేట్మెంట్. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్గా నా స్టేట్మెంట్ అది. కామన్ మ్యాన్ ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అని రాసినాడు, అంటే కుల వ్యవస్థను నిర్మూలించాలని. అంబేద్కర్ ఆయన ఆల్మోస్ట్ మా పూలేని గురువుగా భావించి ముందుకు నడిచినాడు. అది
తర్వాత కులం పునాదుల మీద జాతిని నిర్మించలేము అన్నాడు. కుల వ్యవస్థను నిర్మించాలన్నారు. కుల రహిత సమాజాన్ని చూడాలన్నారు. సమాజాన్ని చూడాలన్నారు. ఎక్కడైతే ఎక్స్ప్లాయిటేషన్ లేదో, ఎక్కడైతే డిస్క్రిమినేషన్ లేదో, ఎక్కడైతే అన్యాయం అద్రగణం లేదో, ఎక్కడైతే పీడించబడరో అటువంటి సమాజం స్థాపించుకోవాలని మనం అనుకున్నాం. 80 సంవత్సరాలు అనుకున్నాం. కానీ ఈ యొక్క అసలు రాజ్యాంగ ఫలాలు ఈ బడుగు వర్గాల వాళ్ళకు రాలేదు కదండి. అది ఇప్పుడు వాడు చాలా కింది లో లెవెల్ ఉన్నాడు. వాడిని వానికి ఒక పోటీ పెడతావు, రన్నింగ్ పోటీ పెడతావు. వానికి మంచిగా నరిష్మెంట్ ఇచ్చి, వానికి ట్రైనింగ్ ఇచ్చి, వానికి ఈక్వల్గా చేసేస్తే వాడు రన్ చేస్తాడు. వానికి అసలు వానికి ఇప్పుడు మీరు విద్యా విధానం చూస్తున్నారు, అంత ప్రైవేటైజ్ అయిపోయింది. సరిగా గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నదో చూస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉన్నాయో చూస్తున్నారు. ఇది వీళ్ళను కూడా ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్లో కలిపినాక కొన్నేళ్ళు అయినాక ఈ రిజర్వేషన్స్ తీసేయచ్చు. కానీ నువ్వు మౌలిక సూత్రాలే మొదటి నుంచి, మౌలిక వసతులే మొదటి నుంచి కల్పించలేదు. ఈక్వల్ ఎడ్యుకేషన్, సూపర్ చెప్పారు సార్ మీరు. నేనేం చెప్తున్నానంటే ఈ 79-80 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటే చర్చ పోరాటాలు కనుక హెల్త్ ఎడ్యుకేషన్ పైన కనుక మనం ఖచ్చితంగా పెట్టి, మీరు చెప్పినటువంటి గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కానీ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదనేది నా వాదన కూడా. మంత్రి అయినా కూడా చెప్పరాసి అయినా కూడా ఒకటే స్కూల్కి వెళ్ళాలి. మీరు అడిగారు, మీరు ఒక జస్టిస్గా ఈ పోరాటాలు హెల్త్ ఎడ్యుకేషన్ పైన కనుక ఖచ్చితంగా పోరాటం చేసి ఉంటే ఈ రెడ్డియో రావో లేకపోతే మాదిగానో ఇట్లాంటివన్నీ ఉండేది కాకుండా మీరు డిస్క్రిమినేషన్ అన్నారు. నాకు చిన్న డౌట్ సార్, చాలామంది అడిగి ఉంటారు. నేను అనేది ఏంటంటే యాక్చువల్గా నేను చెప్పేది రిజర్వేషన్కు వ్యతిరేకంగా. ఆ రిజర్వేషన్లు ఎలా ఉండాలి అంటే ఆర్థికంగా సామాజికంగా వెనకబడేది అనేది కరెక్ట్. కానీ దీంట్లో కూడా ఆల్రెడీ మీరున్నారు సార్. ఇప్పుడు సపోజ్ నేను కులం గురించి దయచేసి మీరేమనుకోవచ్చు, సామాజికంగా నెట్టివేయబడ్డా వెనకబడ్డ కాకుండా నెట్టివేయబడ్డా అంటే బెటర్ పదం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంతవరకే తెలుగు. సరే కురా, దయచేసి మీరు కూడా ఏమనుకోవద్దు. నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో అదే ఎడ్యుకేషన్ హెల్త్ కనుక ఇచ్చుంటే ఈరోజు ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. ఇప్పుడు దానికోసం పోరాటం చేస్తే పోయేది. అంటే ఒక్కసారి రాజ్యాధికారం అనుభవించాలని కాంక్ష. ఇప్పుడు వాడెవడో తప్పు చేశాడు దొంగ అని చెప్పి నేను కూడా ఒకసారి ఇది పరిపాలించి చూపిస్తా అన్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఏం చెప్తారు అది? ఇప్పుడు ఏదైనా సరే మీకు వేక ప్రశ్న అనుకోండి, అదే పర్వాలేదు శ్రీనివాస్. నువ్వు ఏదైనా ఎవరు కామన్ మ్యాన్ అడిగే ప్రశ్న మీరు వేస్తున్నారు, ఇది మీది కాదు, అది నాకు తెలుసు. ఇప్పుడు నిజం మీరు ఇప్పుడు ఈ వ్యవస్థ కారణం ఎవరికి? ఈ దోపిడీ దానానికి కారణం ఎవరు? మీరు చెప్పాలి. ఈ యొక్క డెమోక్రసీలో ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో, ఏవైతే రాజ్యం వెళ్తుందో వాళ్ళదే కదా అది. వాళ్ళకే కాంట్రాక్ట్స్కు, వాళ్ళకే ప్రైవేటు ఎడ్యుకేషన్, వాళ్ళకే ప్రైవేటు హెల్త్, వాళ్ళకి మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. మాకు అటువంటి సామాజిక న్యాయము వస్తే, అటువంటి అంటే ఒక బీసీలకు రాజ్యాధికారం వస్తే మేము ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇస్తాం. మంత్రి కొడుకైనా, చపరాసి కొడుకైనా, కూలోని కొడుకైనా కూడా అమెరికాలో ఎట్లయితే 10th క్లాస్ వరకు అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, అటువంటి విద్యా వ్యవస్థని మేము ఖచ్చితంగా మొదలు పెడతాం మా రాజ్యం వస్తే. కాబట్టి మనకి అంబేద్కర్కి ఏమన్నాడు, పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నాడు. సొల్యూషన్స్ it's a solution for all problems అన్నాడు. కాబట్టి ఇట్స్ సొల్యూషన్. మాకు పవర్ వస్తే అటువంటి యొక్క ఈక్వల్ ఎడ్యుకేషన్, హెల్త్ టేక్ కేర్ చేస్తాం. రైట్ సార్. అంటే అతిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, అర్థం కాని ప్రశ్నలు కూడా అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు. నాకు అర్థం కావట్లా, అందుకే అడుగుతున్నాను. సో నాకు అర్థం కానిది ఏంటంటే పవర్ కావాలంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటారా? మిగతా సపోజ్ ఇప్పుడు తెలంగాణ గురించి మీరు పోరాటం చేస్తారు కొద్దిసేపు, మిగతా రాష్ట్రాలు పక్కన పెడతాం సార్. అంటే 119 మన దగ్గర ఉన్నారు, సరే 117 ఎన్నుకోబడి సార్ 119 ఒకడు బయట నుంచి వస్తాడు కాబట్టి సరే అది కొద్దిసేపు పక్కన పెడదాం. అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీసీకి సంబంధించిన వాళ్ళే కావాలంటారా? ఈశ్వర్య గారు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్స్ ఉన్నాయి, అయిపోయింది. అవి పోంగా మిగతా ఏమవుతున్నాయో అవన్నీ బీసీలకు ఎవడిచ్చేదండి? మాది మేము తీసుకున్నాం, మేము మెజార్టీ ఉన్నాం. మేము వాళ్ళు 5% రేట్లు, 4% రేట్లు మొత్తం సగం మంది ఎమ్మెల్యేలు అవుతే మేము 60% జనం ఉన్నది మాకు అధికారం కాదండి, మా హక్కు అది. 60% ప్రూఫ్ అయితే కాదు, మీరే చెప్పారు ఇందాక చట్టబద్ధత లేదు దానికని.
లేకపోయినా మేము ఉన్నట్టు మీరేమైనా సర్వే చేయించారా? కాదండి ఆఫ్లైన్ సర్వే జరిగింది 1931 ప్రకారమే 52% బీసీ పాపులేషన్ ఉంది, బీసీలదే 52%. వీళ్ళంతా ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ఒక్కరినే ఇద్దరు కానీ ఈ బీసీలనేమో అడ్డగోలు కానీ వీళ్ళ 52% కంటే ఎక్కువ పెరుగుతుందా తక్కువ పెరుగుతుందా? తర్వాత 2000 ఇప్పుడు 1993లో బీసీ లిస్ట్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఓన్లీ 1636 కాస్టులు ఉన్నాయి. దాని తర్వాత 2016 వరకు నేను చైర్మన్గా ఉన్నా. అంటే 7-10 మంది బీసీ కమిషన్ చైర్మన్ 3 ఏళ్ళకి ఒకసారి సెంట్రల్లో 2600 చిల్లర అంటే 1000 కులాలు కలిసినాయి. 1000 కులాలు మేము బీసీ లిస్టులో అయితే 2600 చిల్లర అయింది దాదాపుగా. అంటే పెరిగిందా బీసీ తగ్గిందా? ఏ ఆధారం అని అంటే అందుకనే ఇప్పుడు మేము బీసీ కులగణ చేయాలి ఉభయతను ఉద్యమం చేసినాం కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో బీజేపీ దిగొచ్చి ఇప్పుడు వాళ్ళు చట్టబద్ధంగా మేము కులగణ చేస్తామంటున్నారు. సెన్సస్ ఏదైతే ఉందో రేపు నెక్స్ట్ ఇయర్ సెన్సస్ తో పాటు కులగణ ఇది జరుగుతుంది. ఎందుకు దీని గురించి అనేది నా ప్రశ్న. అంతవరకు మేము బిచ్చం ఎత్తుకోవాలన్నా వాళ్ళ దగ్గర ఇంకా అడుక్కోవాలన్నా మా హక్కుల గురించి? సో ఇమీడియట్ గా ముఖ్యమంత్రిని తీసేసి మీరు ముఖ్యమంత్రి కావాలంటారు అంతేనా? అరే ఎన్నికలను మేము ఎంటామండి, ముఖ్యమంత్రిని తీసే ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం ఆయన మేమే ఎన్నుకున్నాం కదా, బుద్ధి తక్కువతోనే మనమే ఎన్నుకున్నాం కదా, అది మనమే ఎన్నుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ తప్పు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో చేయొద్దు బాబు, చేయొద్దు తమ్మి, చేయొద్దు అక్క, చేయొద్దు చెల్లెలు అని చెప్తున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి పరివర్తనం, మనం జ్ఞానోదయం కల్పిస్తున్నాం. అది జ్ఞానోదయం కల్పిస్తే మీ పిల్లలకు, మీ భవిష్యత్తు, మీ ఫ్యూచర్కు మీకు ఇస్సా హుకుమత్ వస్తుంది. మీరు కూడా సమాజంలో మీకు ఈక్వాలిటీ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. ఫ్రీడమ్ మాకు ఎవ్వరు శత్రువులు కాదండి, మా హక్కు మాకు కావాలంటున్నాం. రైట్. మీలోనే ఐక్యత లేదు అని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ మధ్య బీసీ సంఘాల నాయకులు చాలామంది బీసీ కమిషన్ మీరు స్టేట్కి సంబంధించి వకలాపర్ణం గారు ఎక్కడ ఇచ్చారు, అసలు బీసీలోనే ఐక్యత కొంత లోపించింది అని అట్లా 2-3 కూడా ఈ ఇంటర్వ్యూ నేను ఈ బీసీ పైన చేయడం జరిగింది. అసలు బీసీలోనే ఐక్యత లేదు. ఎందుకంటే జనరల్గా చూస్తున్నాం 3 సార్లు 3 ఉద్యమాలు ఈ మధ్య జరిగింది. ఒక ఆయన 3 మార్ మళ్ళీ నేను బీసీల కోసం పోరాడుతున్నా, అసలు నాది బీసీ పార్టీ అని చెప్పి ఆయన అంటాడు. ఇంకొక కృష్ణయ్య గారు అండ్ కొంతమంది వచ్చి వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు మొన్న పోరుబాట అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. అసలు ఈ దీంట్లోనే ఇంకొక విశాఖం గారు అయితే జేఏసీ అని ఒకటి పెట్టి మనకు రాజ్యాధికారం కావాలంటే మాదార సాధ్యమైద్ది అని అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎవరెవరు ఏ పార్టీలో తెలంగాణ మనం ఏ రకంగా అయితే సాధించుకున్నామో అదే రకంగా అంటే రేపొద్దున ఇదేంది సాధించుతుందో ఎవరి పార్టీలు వాళ్ళు ఉంటారు. మరి బీసీ ముఖ్యమంత్రి ఎక్కడైతారు, బీసీ ఎమ్మెల్యే ఎక్కడైతే నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజం నిలకడ మీద తేలుతుంది, సత్యమేవ జయతే. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ జయం అవుతుంది. అది ఆలస్యం కావచ్చు కానీ అల్టిమేట్గా అది గెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కృష్ణయ్యనేమో బీజేపీ, ఆయన బీసీ ఉద్యమ కార్డు ఉండే మొదలు, ఇప్పుడు ఆయన పాలకుడు అండి. ఆయన ఈజ్ బీజేపీ ఎంపీ, ఆయన జాతీయ కన్వీనర్, జాతీయ అధ్యక్షులుగా చేశారులేండి. జాతీయ బీజేపీ ఎంపీ. ఇప్పుడు ఎవరి మీద కొట్లాడాలి ఆయన? నరేంద్ర మోడీ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ చేయాలి. బీసీలతో కొట్లాడుతున్నారు, ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఆయన అడగాలి మీరు. మరి ఆయన అడగాలి. ఇప్పుడు కాంగ్రెస్ స్పాన్సర్డ్ అసోసియేషన్స్ ఉన్నాయి, బీజేపీ స్పాన్సర్డ్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇంకొక పొలిటికల్ పార్టీ పెట్టుకొని కొట్లాడుతున్నారు. మేము ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అఫిలియేటెడ్ ఇది అసోసియేషన్ కాదు, ఇది మా సమితి కాదు, ఇది మేము ప్రజల తరఫున పోట్లాడేటువంటిది ఇది. కాబట్టి ఇది మొత్తము ప్రక్షాళనమై ఇందులో అటువంటి యొక్క మొత్తం చెడు ఈవిలు మొత్తము అదంతా ఫిల్టర్ అయిపోయి సత్య మార్గంలో మేము నడుస్తాం కాబట్టి, ధర్మ మార్గంలో నడుస్తాం కాబట్టి, న్యాయ మార్గంలో నడుస్తాం కాబట్టి ప్రజలందరూ మా దిక్కు మళ్ళుతారని మా యొక్క నమ్మకం. నాకు ఒకటి అర్థం కాదు సార్, ప్రజలు ఇప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయి సార్ కామన్గా. మీరు చెప్పినటువంటి 9th షెడ్యూల్ నేను కూడా చదివినా, అసలు దీని ప్రకారమే 10th షెడ్యూల్ కూడా చదివినా అనుకోండి సార్. అది పక్కన పెట్టండి, అది యాంటీ డిఫెక్షన్ పక్కన పెట్టండి కొంతసేపు. ఈ 9th షెడ్యూల్ ఉండంగా దీనికోసం న్యాయబద్ధంగా నాయకుల మీద ప్రజలతో ఇంత రిప్రజెంటేషన్ ఉంది మాకు అని చెప్పి ఇదే ఎంపీలతో మీరు కొట్లాడితే ఇది సాధ్యం కాదంటారా? అంటే ప్రజలందరూ పోయి అడిగితేనే వాళ్ళు ఇస్తారంటారా? అంటే భయభ్రాంతులకి గురి చేయాలంటారా? ఇది 52% అప్పుడున్న ప్రకారం ఉంది, ఇప్పుడు ఇంకా పెరిగింది. మీరు చెప్తున్నట్టు 2600 కులాలు ఉన్నాయి. స్టేట్ క్వశ్చన్స్ అడిగారు శ్రీనివాస్ గారు. ఎంపీలందరూ కొట్లాడితే ఆటోమేటిక్ అవుతుంది. ఎంపీలు కొట్లాడతలేరు కాబట్టి మేము ప్రజా ఉద్యమం లేపుతున్నాం. అది ఎంపీలను కొట్లాడేటట్లు మేము వాళ్ళని ఒత్తిడి తేవడానికి ప్రజా ఉద్యమం. వాళ్ళు చేసినా చేయకపోయినా చైతన్యం జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ వరకు
మా వాళ్ళని మా ఓటు మా వాళ్ళకి వేసుకొని గెలిపిస్తే ఒక పెద్ద మహాపరివర్తన జరుగుతుంది అని మా యొక్క అభిప్రాయం. రైట్. అంటే ఇప్పుడు నాకు ఇంకొకటి చెప్పండి సార్, అది అంటే నేను ఇటీవల డాక్టర్ జయప్రకాష్ నారాయణతో లాస్ట్ 5 years నుంచి అయితే కన్వర్జేషన్ జరుగుతుంది, ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. అంటే చట్టసభలతో పాటు మీరు విద్య లేకపోతే ఉపాధి ఇలాంటి రంగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే సార్ అది లేకుండా ఉండడానికి ఇందాక మిమ్మల్ని అడిగాను నేను. సపోజ్ నా పేరు శ్రీనివాస్ మాదిగా, నేనేం చెప్తాను, నా కొడుకు కూడా మళ్ళీ మాదిగానే రాసుకుంటాను. వాడు ఏమంటారు, మాదిగా అంటే ఏంటిది అంటే వెనకట మనని అంటరాని తరంలో ఊరికి బయట ఉంచేవారు అని చెప్తే వానికి బదులు నేనేమంటున్నా దాన్నే ఇప్పుడు కట్ చేసి మీరు ఏదైతే చెప్తున్నారో, ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డో లేకపోతే వీళ్ళందరినీ కాస్త ముందుకు తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళు రాజ్యాన్ని నడిపి మంచిగా చేస్తే ఏముంటుంది అని చెప్పి నేను అంటున్నా. అంటే అందరినీ ఏదో వెనకబడేసి వీళ్ళు రాకుండా వీళ్ళే రాజ్యం వెళ్తే అదేదో సినిమాలో ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు కుక్క మనిషి మిలుగుతాడు. ఏం చెప్తారు? అందుకే విశారదన మహారాజుని పెట్టుకున్నాడు ఆయన. విశారదన మాదిగా కాదు, విశారదన మహారాజుని పెట్టుకున్నాడు. ఎస్, ఈ ఉద్యమాన్ని మీరు ఎందుకు లేపట్లేదు ఈశ్వరయ్య గారు అని చెప్పి నేను, ఎందుకంటే నా పిల్లలు కూడా రిషిక్ మాదిగా చెప్పాల్సి వస్తుంది. విశారదన పరిస్థితి, విశారదన మహారాజుకు సంపూర్ణమైన ఆయనకు ఇదే ఛానల్లో ఇక్కడే చేస్తూ ఆయన విశారద మహారాజుని మేము కంటికి మాలో ఒక భాగంగా, అంటే అవిభాగ భాగంగా మేము ట్రీట్ చేసి మేము ముగ్గురం కలిసి త్రిమూర్తులం, చిరంజీవి గారు, విశారదన మహారాజు, నేను కలిసి మేము ఒక్కటే అయ్యి మీరు ముగ్గురు బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారా? స్ట్రైట్ క్వశ్చన్. నేను ట్యాపర్, నేను ట్యాపర్, చిరంజీవి గారు నాకు తెలుసు, మీరు నాకు తెలుసు. అవును, నేను కోసం ఒకసారి మీడియా కోసం చెప్పండి. మా నాయన తాళ్ళెక్కిండు, మీరు కులాల గురించే మాట్లాడుతున్నారు. మా నాయన తాళ్ళెక్కిండు. ఓకే, అంటే మీరు ఏంది బీసీ అన్నట్ట? అరే గౌడ్స్ బీసీ కాకపోతే ఎవరండి? అది చెప్పాలి సార్. ఇప్పుడు కొంతమంది బీసీలు ఉద్యోగం లేకపోతే ఇప్పుడు చిరంజీవి చిరంజీవులు వీవరు, విశారదను షెడ్యూల్ కాస్తుంది విశారదన మహారాజు. కాబట్టి ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలే. ఆర్టికల్ 16 ప్రకారము బీసీలు అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ప్లస్ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్, ముగ్గురిని కలిసి కూడా బీసీలు. అదే చాలా మందికి క్లారిటీ మీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. కులాలు అని అనుకుంటున్నారు, దాన్ని ఒక్కసారి ఇది అంటే ఐ మీన్ కమ్యూనిటీస్. ఇప్పుడు కులాలు ఉన్నా కూడా వాళ్ళేమో షెడ్యూల్లో చేర్చబడ్డారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవి. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, క్యాస్ట్ అంటున్నారు. అదే లేదు, క్యాస్ట్ ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏముంది, క్యాస్ట్ కెన్ బి ఏ క్లాస్. ఎందుకంటే ఈ కొంత వాళ్ళకు వృత్తిని బట్టి, వాళ్ళకు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ బట్టి కులాన్ని ఇనిషియల్గా ఒక ప్రాతిపాదికంగా తీసేసుకొని ఇంకా ఫర్దర్ వాళ్ళకు సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఉందా ఈ గుర్తించడానికి క్యాస్ట్ అంతే. కానీ క్యాస్ట్ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఫర్ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్. రైట్. ఇదే ఇంటర్వ్యూలో నాకు మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అంటే బీసీ కమిషన్ చైర్మన్ మాజీ, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి మీరు చెప్పినట్టు ఒక 3000 కులాలు ఉన్నాయి. దీన్ని ఏదో ట్రైబల్గా నన్ను క్వశ్చన్ అడగండి సార్. నాకంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ సార్. నేను అది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఆయన ఏమంటారంటే ఇప్పుడు దీన్ని ఏదైతే ఉందో ఆ 3000 కులాలు ఈ రకంగా వెనకబడ్డదని ప్రూవ్ చేయగలిగితే తప్ప 9th షెడ్యూల్లో చేసినా దేంట్లో చేసినా ఎవరన్నా వెళ్ళి మళ్ళీ పిల్లేస్తే ఇది వీగిపోతుందని చెప్తున్నారు. మీరు 9th షెడ్యూల్ చేస్తే కనుక అయిపోతుందని ఒక న్యాయ కోవిలుగా మీరు పనిచేస్తున్నారు, అపారమైన అనుభవం ఉంది. మీరు ఏం చెప్తారు? ఆయన వితండవాదం అది ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆర్ ఏ లీగల్ ఎక్స్పర్ట్. అది ఈ నెవర్ ప్రాక్టీస్డ్ అది ఏదో వితండవాదం చేసి ఆయన కూడా ఏదో 31B కింద చేయాలని అటువంటి ప్రశ్నలు నా దగ్గర వేస్తే అది చెప్పేది ఉందండి. ఇప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ తప్ప ఆయన ప్రకారం, లేకపోతే అనంతరామ కమిషన్ రిపోర్ట్ తప్ప ఆయనకు, ఇన్ని రాష్ట్రాల్లో హౌనూరు కమిషన్ రిపోర్ట్ తప్ప జాతి కట్టుబడి ఉన్న స్టేట్మెంట్ కూడా జాతి కట్టుబడి ఉన్నారని అందరూ అంటారండి. అది కానీ మనకు నేను మనసా వాచా కర్మన, నా యొక్క కర్మను బట్టి, నా యొక్క పాస్ట్ డీడ్స్ అండ్ థింగ్స్ని బట్టి నా యొక్క వాల్యూని ఎవడైనా ఎసెస్ చేయాలి. వాల్యూ క్యారెక్టర్స్తో వాల్యూ వస్తుంది కానీ డబ్బుతో వాల్యూ రాదు, పోస్ట్తో రాదు, పదవితో రాదు. అది మనిషికి ఎంత విలువైనోడు, ఎంత స్వచ్ఛమైనోడు, ఎంత పవిత్రమైనోడు, ఎంత నీతి నిజాయితీవంతుడు, దాన్ని బట్టి విలువ వస్తుంది మనిషికి. అది
మరి పోస్ట్ పొజిషన్ మీద రాదు అది. ఇక మరి పదవులు ఎందుకు సార్? నేను చెప్పేది పదవులు ఎందుకు అంటే మీరే చెప్పారు. అవును, పదవులు ఉన్నంత మాత్రాన వాడు ఏదో భౌతికమైన అభివృద్ధి చెందితే వాడు గొప్పడని అనుకోవడం తప్పు. నేను దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ప్లీజ్. ఇప్పుడు ఆల్రెడీ ఈ కమిషన్స్ ప్రకారం గుర్తించింది, కానీ సమగ్రమైన క్షుణ్ణం అది నిలవది అనడం తప్పదు. అది ఇది ఇటువంటిది లేనిది నిలవడం అనేది అది 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 మిస్గైడ్ చేయడం, అది వక్ర మార్గంలో పంపించడం. అది నిలుస్తుంది ఖచ్చితంగా. ఇది మీరు 9th షెడ్యూల్లో పెడితే నిలుస్తుందని నేను అంటున్నాను. కాబట్టి అందరూ 9th షెడ్యూల్లే పోరాడాలి, కానీ ఇటువంటి వితండవాదం చేస్తే బాగుండదు. ఎందుకంటే 9th షెడ్యూల్ కలిపితే రాజ్యాంగం అమెండ్మెంట్ చేస్తే అంటే B31B కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కావాలంటే దీని మీద నోటిఫికేషన్ ఇస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని మేము కొట్లాడిన రిజర్వేషన్లా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకంగా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకము, ఇది బీసీ ఎస్సీ ఎస్టీ హక్కులను హరించేటట్లు ఉన్నది అని పెట్టినాము. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలో కులాల అర్హుడు కాదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఓన్లీ అగ్రకులాలే రిజర్వేషన్స్ అవుతుంది, ఈ కులాలు లేని వారివి. అదంటే సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది రాజ్యాంగం అమెండ్మెంట్ ఉందో ఇది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం కాదు, ఇది కూడా సోషల్ జస్టిసే అన్నారు. అంతకంటే ఎన్నో రెట్లు బెటర్ రాజ్యాంగ సవరణ కదండి ఈ 9th షెడ్యూల్ పెట్టడం. కాబట్టి అటువంటి వితండం ఏదో 2006లో ఒకటి సమీక్ష ఏదైనా సమీక్ష ఉంచచ్చు. తమిళనాడు కూడా సమీక్షించి పెండింగ్ ఉన్నది, స్టే ఇచ్చిండ్రా, ఎవడు ముట్టుకోలేదా ఇంతవరకు ఒట్టుకైనా పెండింగ్ ఉన్నది ఉంటుంది, అది అపీల్ చేస్తారు, మేము గెలుస్తాం అది. కాబట్టి ఇట్లా అవుతుందని వితండవాదం చేయడం అనేది తప్పుడు. అట్లా బాగా అది ఓన్లీ మిస్గైడ్ చేయడమే ప్రజల్ని. రైట్, మీరు మంచి ఇదండి. సరే, వేరే వాళ్ళ పేర్లు చెప్పడం కొంచెం అంటే వాళ్ళంతా పార్టీకి సంబంధించి ఏదో అయి ఉండొచ్చు. సేమ్ ఈబీసీ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా పోరాటం. మీరు చెప్పారు ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ వీకర్, లేకపోతే సెక్షన్ అనుకోండి, లేకపోతే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకోండి. లేదు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, రైట్. ఆయన ఈబీసీ అంటే కూడా నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఉందో మోదీ గారు లేకపోతే మన ప్రధానమంత్రికి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. సరే, ఇందాక అన్నట్టు బ్యూరోక్రాట్లు ఇలాంటి న్యాయవాదులు సలహా ఇచ్చి ఉంటారు. అది ఆ 10% ఏదైతే ఉందో, ఆ 10% ఉందో అందులో అన్ని రకాలకు సంబంధించినటువంటి అంటే ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు ఉన్నారు కదా. సో అందరికీ 10%లో ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, బీసీ లేరు. వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసిండ్రు, వీళ్ళని అంటరాని వాళ్ళకి ట్రీట్ చేసిండ్రు. వీళ్ళకి వాడు అడక తినవాడిని కూడా లేదండి. లేరు ఎస్సీ ఎస్టీ 10% ఏదైతే రాశారో ఆ దాంట్లో ఆ చట్టంలో ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు లేరు ఒక్కరు కూడా లేదు. వాళ్ళ అనర్హులు లేరండి, అనర్హులు వాళ్ళు. నాకు మొన్న ఒక లైవ్ లేదండి, అనర్హులు. ఎవడో చదివాడు అనామకుడు. ఆర్టికల్ 15(6) చదవండి. ఎవరైతే రిజర్వేషన్స్ ఫలాలు పొందుతున్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అన్నారు. ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఇప్పుడు మీరు చెప్పినట్టయితే 50/10 అవుతుంది కదా, 60 అవుతుంది. రాజ్యానికి ఇది వ్యతిరేకం అంటే కోర్టులు ఏం చేస్తున్నాయి అంటారు? కోర్టులు అపీల్ చేసింది, అది సమర్థించింది. అది ఏమని జస్టిస్ ఈశ్వరయ్య గారు న్యాయవాదులై ఉండి దీన్ని అంటే వ్యతిరేకిస్తున్నారా, ఇది రాంగ్ అని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? రాంగ్ అని సుప్రీంకోర్టులో కేసు వేసినామండి. మీరు మళ్ళా నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు న్యాయవాదే, ఓకేనా? సో ఇప్పుడు చెప్పింది కూడా న్యాయవాదులే, సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ఏదైనా జడ్జిమెంట్. ఇప్పుడు మేము 5 జడ్జిలు ఉంటే చీఫ్ జస్టిస్ యుఆర్ లలిత్, బండారే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని మా ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకున్నారు, కొట్టేసారు. 3 జూనియర్ మోస్ట్ జడ్జిలు వాళ్ళు గవర్నమెంట్ ఫేవర్లు ఇచ్చింది, అది చట్టమైంది. అది అయినాక మళ్ళీ దాన్ని మార్చాలంటే మళ్ళీ 7 నేను చెప్పేది అది ఇష్టం వచ్చి ఇప్పుడు నేను న్యాయమూర్తిని అయితే ఒక తీరు ఉంటుంది జడ్జిమెంట్, ఇంకోటి నాదే సీట్లో కూర్చుంటే చాలా సీరియస్ మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్, చాలా అవసరం.
ఇప్పుడు ఒక కేసు ఏ కేసు అయినా కూడా నేను దాన్ని ఎక్విట్ చేయొచ్చు, అలో చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. నా సీట్లో ఇంకోటి కూర్చుంటే తారుమారు కావచ్చు. అంటే తీర్పు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అంటారా? ఇష్టం వచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దీనికి న్యాయ సూత్రాలని విశదీకరించి, అంటే దాంట్లో అసలు మీరు ఏం చెప్పారంటే నాకు అర్థమైతలేదు అసలు కొంచెం. అదే ఇప్పుడు మీరేమనుకోవద్దు ఇట్లా అంటున్నారు. అదే సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ అవగాహన, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన బట్టి ఆ జడ్జిమెంట్ వస్తుంది. కానీ అందరికీ ఒకటే ప్రమాణంగా రావు జడ్జిమెంట్లు. అది అందుకనే ఆ న్యాయం అనేది వాళ్ళ కాన్షియస్ ఎంత ప్యూర్గా ఉంటే, ఎంత స్వచ్ఛతంగా ఉంటే, ఎంత అంటే ఇంపార్షియల్గా, న్యూట్రల్గా, తర్వాత ఏ ప్రెజరిస్ లేకుండా, ఏ లూర్స్ లేకుండా, దేనికి ప్రభావాలకు లెంగకుంటే ఉంటే అది న్యాయమైన వస్తుంది. రైట్ సార్. అంటే మీకు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి 2-3 నిమిషాలు దీన్ని కంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఏదైతే ఈరోజు కావచ్చు, ఈరోజే అనుకోండి. సో నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ఏదైతే మీరు ధర్నాకి పిలుపునిచ్చారో, ఈ ధర్నా ద్వారా ఏం చేద్దాం అనుకున్నారు, ఏం సాధించాలనుకున్నారు, ఆల్ పార్టీస్ని మీరు నాకు ఇప్పుడే అంటే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది పార్టీ వాళ్ళని కూడా మీరు కలిసినట్టుగా కనపడుతుంది. అంటే ఆ నాయకులను కూడా మీరు ఇందా చెప్పారు, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదని. అంటే అదే పార్టీని మళ్ళీ కలుపుకుంటున్నారా, కలుపుకోబోతున్నారా, పోరాటం ఎట్లా చేయబోతున్నారు? మీరు ప్రశ్న వితండవాదం చేశారు. ఏ పార్టీలను కలుపుకోము మా దాంట్లో. నాయకులు అవసరం లేదా మీకు, బీసీ నాయకులు? అరే నువ్వు అన్ని ఎట్లా మాట్లాడతావు అంటే విషయం చెప్పారు నాకు, అసలు ఒక విచిత్రమైన విషయం చెప్పారు. చెప్పేది శ్రీనివాస్, ఇప్పుడు ఇప్పుడు మేము ప్రజల పోరాడుతున్నాం. పార్టీల యొక్క మద్దతు కూడా కావాలి కదా. ఎవరు పార్టీలలో బీసీలు ఉన్నారు కదా, అందరూ బీసీ నాయకులు ఉన్నారు కదా. బీసీల యొక్క ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆత్మని శుద్ధి చేయడానికి, వాళ్ళ ఆత్మని రియలైజ్ చేయడానికి, వాళ్ళు మా యొక్క ఏదైతే ఇది చిత్తశుద్ధి ఉందో ఈ పోరాటాన్ని వాళ్ళ యొక్క క్యాడర్ కూడా, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్కి వెళ్ళి కూడా తీసుకువెళ్ళాలని, రేపు మేము చేయబోయే బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టాలని వాళ్ళని ప్రతి పార్టీకి వెళ్ళి ఇద్దరిని పిలిచినాం. ప్రతి పార్టీకి వెళ్ళి ఇద్దరిని చెప్పగలుగుతారా? 2 పార్టీ పిలిచినాం. మనం హనుమంతరావు గారిని, మధు యాస్కి గారిని కాంగ్రెస్, దాని తర్వాత బీజేపీ వచ్చే వరకల్లా మన ఈటెల రాజేందర్ గారిని, తర్వాత పాయల్ శంకర్ ఇంకోరిని పిలిచినాము. బీఆర్ఎస్ చెప్పిన మధుసూదనాచారిని, శ్రీనివాస్ గౌడ్, దాసోజి శ్రవణ్ని, తర్వాత ఇంకా బీఆర్ఎస్ 3 పార్టీలు. పోరాటం చేసింది మొన్న బంధుకు పిలిపించిన దాంట్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు కదా, కృష్ణయ్య గారితో పాల్గొన్నారు కదా. అదే నాకు అర్థం కాని సమస్య. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తుర్రా? అసలు రానటువంటి దానికి మీరు 9th షెడ్యూల్లో పోరాడటానికి మళ్ళా వాళ్ళని కలుపుతారు, మళ్ళా అర్థమైతే లేదు. శ్రీనివాస్, నేను జడ్జి ఉన్నప్పుడు కూడా నోరు ఓపెన్ చేయగానే నాకు అర్థమయ్యేది. ఇమ్మీడియట్గా నేను జడ్జిమెంట్ బెంచ్ మీద 69,000 కేసులు డిసైడ్ చేసాను నేను. ఇప్పుడు వాళ్ళని జనాలని పిచ్చోళ్ళు చేస్తున్నారు, మీరు వక్ర మార్గంలో పెడుతున్నారు. మీరు ఇప్పుడైనా ఇప్పుడు తప్పులు జరిగినాయి, 3 పార్టీలు తప్పులు జరిగినాయి. ఇప్పుడైనా 3 పార్టీలు కలిసి, బీసీ సంఘాలు అన్నీ కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ప్రధానమంత్రి దగ్గర డెలిగేషన్ మా ఆధ్వర్యంలో తీసుకెళ్తాము. మీరు రాండి, మేము ప్రజా పోరాటం చేస్తాం, ప్రజలలో కూడా మాకు మద్దతు ఇవ్వండి, మాకు కోఆపరేట్ చేయండి చెప్పడానికి మాత్రమే వాళ్ళని పిలుస్తున్నాం. కానీ ఎవరు ఆధ్వర్యంలో, లేకపోతే ఎవరు దయాదాక్షిణ్యాల మీదనో, లేకపోతే ఎవరు సాయం కోరి మేము పిలుస్తలేం వాళ్ళని. దీన్ని ఏ జేఏసీగా పిలవచ్చు అంటారు? దీన్ని 42% రిజర్వేషన్స్ సాధన సమితి అని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని, తర్వాత ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మన సోదరులు ఐఏఎస్ చిరంజీవి గారు, అట్లనే ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ ఏదైతే ఎస్సీ ఎస్టీ జేఏసీ మన విశారదన మహారాజు, ఇంకా ఎన్నో సంఘాలు, ఎంబీసీస్, ఇంకా ఎన్నో సంఘాలు కలిసి చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి ఇందులో ముస్లిమ్స్, బీసీలు అంటే ముస్లిమ్స్ ఉన్నారండి. బీసీలో మేతర్ ముస్లిమ్స్ ఉన్నారు, దుదేకులు ఉన్నారు, నూర్ బాషా ఉన్నారు, మా పింజరి ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ 4% ఇచ్చారండి. 4% అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆ సుప్రీంకోర్టులో వీళ్ళు బీజేపీలు పోయి అఫిడవిట్ వేసి అది వెకేట్ చేయించండి, ఈ 4% పోతుంది. మాకు ఉన్న 60 మొత్తం 42 కూడా మాకే వస్తుంది. అది
రైట్. కాబట్టి వాళ్ళని ముస్లిమ్స్ అని చిత్రించడానికి వీల్లేదు. ఈ 12 సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు డినై చేయలేము అది. కాబట్టి ఆ నేపథ్యంతో బీజేపీలు వ్యతిరేకం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి రేపు మేము అందరము పిలుపు ఇచ్చేది ఏంటంటే, రేపు తర్వాత ఉద్యమం ఆగది, క్యాడర్ క్యాంప్స్ పెట్టుతాం, ఒక స్టేట్ లెవెల్ కమిటీ నేస్తాం, అన్ని కులాలకు ప్రతినిధులు నేస్తాం, ఏసీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. అది తర్వాత బస్ యాత్ర 10 తారీఖు కామారెడ్డికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాము. 10 తారీఖు రోజు ఒక రెండు జిల్లాలు కవర్ చేస్తున్నాం. అంటే అక్కడే కాంగ్రెస్ చెప్పింది కాబట్టి అక్కడి నుంచి స్టేట్ చూస్తున్నాం, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇది రేపు కూడా ఏదైతే మహాధరణ ఉందో మీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మెయిన్ మీడియాల ద్వారా ప్రజలు తండోపతండాలకు వచ్చి మీ భోజనం మీరే తిని, మీ బస్ కిరాడి మీరే పెట్టుకొని వాలంటరీగా వచ్చి గొప్ప జయప్రదం చేయాలని మా యొక్క విన్నపం మీ ద్వారా. రైట్ సార్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించి అంటే అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను, అంటే మా మీడియా ద్వారా. సో ఒకటి జస్టిస్ ఈశ్వరయ్య గారిని నేను కోరేది అయితే, కులరహిత సమాజాన్ని మీరు చెప్తున్నట్టు అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో దాన్ని నిర్మించాలని మిమ్మల్ని నేను ఎందుకు కోరుతున్నాను అంటే, రానిది ఇంకా మా పిల్లల తరం నెక్స్ట్ జనరేషన్కి ఇది అసలు ఈ రకంగా ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉండకూడదు అని మీరు దానికోసం కూడా మాకు సూచనలు లేకపోతే ప్రజలకు కావచ్చు ఇవ్వాలని, మీరు ఒక విద్యావేత్త కావచ్చు, మీరు ఇంటలెక్చువల్ ఫోరంకి కూడా అంటే దాంట్లో కూడా ఆ సంస్థలో కూడా మీరు ఉన్నారు కాబట్టి, సో అయితే బీసీ కమిషన్కి అంటే మీరు సెంటర్లో అయితే పనిచేశారు. సరే, ఆ ఏదైతే వెనకబడ్డటువంటి అంటే సామాజికంగా నెట్టివేయబడ్డా లేదా వెనకబడ్డ వారికి సమాజం కోసం పోరాటంలో అయితే తప్పు లేదు. అందరికీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఖచ్చితంగా దీనికోసం కూడా మీరు ముందు హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం పోరాడాలని అయితే ఒక కామన్ మ్యాన్గా నేను కోరుకుంటాను. నేను ఎప్పుడు కుల డిస్క్రిమినేషన్ చేయలేదు, ఈక్వాలిటీ. ఇప్పుడు భగవంతుడు వీఆర్ది మానవ జన్మ తీసుకున్నప్పుడు అందరం బట్టలు లేకుండా మామూలుగా పుట్టినాము ఈక్వల్గా, చచ్చిపోతేప్పుడు కూడా అట్టనే పోతాం. అది మధ్యన తెచ్చుకున్నటువంటి అంతరాలను రూపుమాపి ఒక సమసమాజ రాజ్యాన్ని స్థాపించుకొని రెస్పెక్ట్, రిగార్డు, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇటువంటి యొక్క వాల్యూ బేస్డ్ సొసైటీని చేసినప్పుడే ఒక డెవలప్డ్ రాజ్యంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయానికి నా జీవితాంతం నేను సమర్పించి దారపోసి తప్పకుండా మీ యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి నా మిగతా శేష జీవితాన్ని సమర్పిస్తానని మీ యొక్క మీడియా ముఖంగా ప్రజలకు విన్నవించుకుంటాను.